సోనం వాంగ్చుక్ ఆసుపత్రికి తరలింపు తర్వాత అక్కడ ఒక చిన్న గొడవ జరిగింది. అభిజిత్ దుప్కే మీద ఇంకు చల్లినటువంటి మహిళ ఆవిడిచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. నా కొడుకు తొలి ప్రయత్నం నీట్లో 650 మార్కులు సాధించాడు. అయితే నీట్ పరీక్ష రద్దు కావడంతో వాడు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు, డిప్రెషన్లోకి వెళ్ళాడు. గత 2 రోజులుగా ఈ నిరసన ప్రదేశంలోనే ఉన్నాను. ఇక్కడ నీట్ విద్యార్థుల సమస్యల గురించి అసలు ఎట్లాంటి చర్చ జరగట్లేదు. భారత్ మా తల్లి అయితే ఆ తల్లి మొగుడెవరు అంటూ ఒక ముస్లిం మహిళ మాట్లాడింది. ఇలాంటిది మాటలు విన్నప్పుడు నాకు అసలు కలిచివేసింది. వెంటనే నేను వెళ్ళి సోనం వాంగ్చుక్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాను. మీరు తప్పుడు వ్యక్తులతో కలిసి నడుస్తున్నారని. దానికి సోనం వాంగ్చుక్ అభిజిత్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని చెప్పారు. అభిజిత్ దిప్కే అక్కడ కనిపించలేదు. తర్వాత కనుక్కుంటే 5 స్టార్ హోటల్లో బస్ చేస్తున్నాడని తెలిసింది. ఇదే విషయం మీదనే ఈ కోపం వచ్చి నేను అడిగాను అభిజిత్ని. అభిజిత్ ఏమో ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంటేనే నేను ఇంకు చల్లాల్సి వచ్చింది అన్నటువంటిది ఆ తల్లి చెప్పుకొచ్చినటువంటి మాట ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. వీళ్ళు ఆ మహిళకి సంబంధించిన ఇంట్లో వెతికితే నిజంగానే అతను వాళ్ళ అబ్బాయి 650 మార్కులు వచ్చినటువంటి వాడని తేలింది.